రాలుతా అది మంచి మంచోళ్ళు గుంతల పడ్డా మల్లారెడ్డి సార్ వాడంట. హగో నేనెందుకు వాడతానయ్యా, అయ్యో రామా నాకేం అవసరమయ్యా అని దీర్ఘాలు తీసి కొమ్ములు నూరుతుండు సారు. ఇవాళ ఒక ఎంపీ సారు జంపింగ్ అయిందిగా కాంగ్రెస్లకు. సేమ్ ఆయన లెక్కనే మల్లారెడ్డి సార్కు కూడా ఫ్యామిలీ ప్యాక్ ఆఫర్లు మస్తుగా వస్తున్నాయట. అడ్డమైన ఆఫర్లకు లొంగితే నేను మల్లారెడ్డిని ఎందుకు అయితా అని తొడగొట్టి చెప్తుండు. ఇంతకు ఆయనకి ఏం ఆఫర్ వచ్చిందో తెలుసుకుందాం పాండ్రి. ఆపరేషన్ కింద మీద ఎట్లుంటుందో బీఆర్ఎస్ ను చూసి అర్థం చేసుకోవచ్చు. ఆ పార్టీ గోస చూస్తే అయితే పాపం అనిపిస్తుంది. పూలు అమ్ముకున్న మండిల్నే ఆ పుల్లా ఈ పుల్లా ఎదిరేసి అమ్ముకోబట్టే తెల్లగా పుల్లగా కనబడితేనే ఎంబటి నలుగు తిరుగుతారు. కొంచెం డీలా పడితే చాలు అయిపోయిందట కాక దుఃఖనమే బంద్ చేసుకుండాట అని ప్రసారం చేసి ఇగో ఇవాళ ఒక ఎంపీ బిసికిపోయినట్టే బిసికిపోతారు. ఆయన ఎట్లా పోయిండో ఏమిటి పోయిండో తెలియదు కానీ బయట మాత్రం పింకీలు విసుక్కుంటున్నారు. పోతేవని నెత్తిలో సారణ పెట్టిన అమ్ముడు అని మనిషి ఆయనే అని కౌంటర్లు ఇస్తున్నారు. పైసా పనికి రావడం తెలిసి కూడా టికెట్లు ఇచ్చిరే రాములా అని బయటికి వెళ్ళి మస్తు విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లే. అసలు ముచ్చట వేరే ఉందని చెప్తున్నాడు మాజీ మంత్రి మల్లారెడ్డి సారు. ఎంపీ వెంకటేష్ పింకు పార్టీ ఇడిచిపెట్టి 3 రంగుల జెండా బట్టి అనుకుంటా కాంగ్రెస్ కన్వా కప్పుకున్నాడు కదా. ఆయన ఇట్లా ఏకాఏకన పార్టీ మారనికే పెద్ద కథనే ఉందట. ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఆయనకు టికెట్ ఇయ్యమని చెప్పేసిందట. ఇక దాన్ని జీర్ణం చేసుకోలేక ఎంపీ సాబ్ గోడ దుంకిండని అంటున్నాడు మల్లారెడ్డి సారు. ఆయనకు బీఆర్ఎస్ లో టికెట్ ఇయ్యరని కాంగ్రెస్ లోకి పోయింది కానీ వాళ్ళు కూడా ఇయ్యరు, ఇది గ్యారంటీ అని అంటున్నాడు. ఆ వెంకటేష్ సార్ లెక్కనే మళ్ళా నాకు కూడా మస్తు ఆఫర్లు వస్తున్నాయట. కానీ అవసరం లేదని ఆ బంపర్ ఆఫర్లను ఉల్టా పంపించేస్తున్నట. అట్లా పార్టీలు మారే మనిషిని కాదు అని చెప్పబట్టే మల్లన్న ఎంత మంచోడో కదా మల్లన్న సారు.